ఫ్రెండ్స్, జగన్ అక్రమాస్తులపై హైకోర్టు సంచలన ఆదేశాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సిబిఐ కోర్టును మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ నెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణను కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదిక సమర్పించాలని పేర్కొంది. అయితే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశం ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి కేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, అదేవిధంగా జస్టిస్ టి వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. అయితే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతుంది. అరబిందో ఎటిరోలకు భూ కేటాయింపులకు సంబంధించిన నమోదైన కేసులలో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. సాయిరెడ్డి తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసులో విచారణ తీరు గతం కంటే మెరుగుపడినప్పటికీ సంతృప్తికరంగా లేదని మంగళవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే గత విచారణ సందర్భంగా నెల రోజుల్లో కేవలం 11 మంది నిందితులకు 9 మంది సాక్షులకు మాత్రమే సమన్లు జారీ చేసినట్లు పేర్కొనగా, ప్రస్తుతం సమన్ల జారీకి చర్యలు తీసుకున్నట్లు నివేదిక సమర్పించాలని, అయితే వారిని విచారించినట్లు కానీ తీర్పులు విరమించినట్లు కానీ లేదని పేర్కొంది. గతంలో కంటే పరిస్థితి కొంత సమయం అయినా సంతృప్తికరంగా లేదని దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. చూసారా ఫ్రెండ్స్? థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.